దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి దినములాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానంగా మాట్లాడబోతున్నాడండి. ఆ వాగ్దానం వినటం అనేది మన జీవితానికి ఎంతో అవసరంగా ఉంటున్నది. కాబట్టి మీకు మీ కుటుంబానికి దీవెన ఆశీర్వాదం రావాలనుకున్న వాళ్ళు ఈ యొక్క ఉదయకాలపు వాగ్దానములు వినటం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒక ఉదయం అనేది ఈ వాక్యం ద్వారా మొదలవటం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయకుండా మనందరం కూడా దీన్ని విని అలాగే అనేక మందికి యొక్క వాక్యాలు పంపించండి. మరి వాళ్ళు కూడా దేవుని ఎదుగుతూ ఉంటారు. అయితే ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 33వ వచనం మనం చదువుకుంటాం. 18:33లో మనం చూస్తే, ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయించున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. దేవుని యొక్క వాక్యం మనం చూస్తే కనుక, నా కాళ్ళను జింక కాళ్ళ వలె దేవుడు చేస్తాడంట. జింక సాధారణంగా మనం చూస్తే చాలా వేగముగా పరిగెడుతూ ఉంటుంది. అలాగే ఒక చోట నుండి ఇంకొక చోటకి సునాయాసంగా చాలా దూరం అది దూకిద్దంట. అట్లా ఎగిరి అట్లా దూకిద్దంట. పైకి ఇట్లా ఎగిరి అది చాలా దూరము అది దూకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మన జీవితాల్లో కూడా ఆ జింక ఏం చేసిందంటే ఆ సమస్య రావడం చూసి అది తొందరగా పరిగెడుతూ ఉంటుంది. అలాగే దాని మీద నుంచి ఎగిరి దూకుతూ ఉంటుంది. కానీ అలాగే మన జీవితాల్లో కూడా కొన్ని సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉన్నాము. కొన్ని సమస్యలు అనేవి మనకు ఎదురవుతూ ఉన్నాయి. అయితే దాన్ని దాటుకొని మనం వెళ్ళాలి. ఎగిరి వెళ్ళటం అంటే దాన్ని దాటుకొని మనం వెళ్ళాలి. తొందరగా కానీ దాన్ని పడిపోకుండా దాన్ని దాటుకొని మనం వెళ్ళాలి. కొన్నిసార్లు ఆ దాటే క్రమంలో కొన్నిసార్లు మనం ఫెయిల్ అయిపోతాం, పడిపోతూ ఉంటాం. ఆ దాటిన క్రమంలో ఆ శ్రమని జయించేటటువంటి క్రమంలో మనం ఏం చేస్తుంటాం, పడిపోతూ ఉంటాం. అయితే అందరూ అంటూ ఉంటారు, నువ్వు దేవుళ్ళు లేవు అందుకే నీకు ఈ శ్రమ వచ్చింది, నువ్వు సంఘానికి వెళ్ళడం వల్ల నీకు ఈ శ్రమ వచ్చింది, నువ్వు యేసుక్రీస్తు నమ్ముకో, మాక వేరే వాళ్ళు నమ్ముకో. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, మనం మంచిగా ఉన్నప్పుడు, సమస్య లేకుండా ఉన్నప్పుడు ఎవరు రారు. సమస్యలో పడిపోయిన తర్వాత అందరూ మనుషులు వచ్చి మనల్ని ఏం చేస్తుంటారు, మాటలు అంటూ ఉంటారు, కృంగదీస్తూ ఉంటారు. అయితే దేవుడు అలా కాదు. దేవుడు నీ చెయ్యి పట్టుకొని పైకి లేవనెత్తి మరలా నువ్వు ట్రై చేయి. మరలా ఏం చేయి, నువ్వు దూకడానికి, ఆ సమస్య దాటిపోవడానికి ట్రై చేయి. మొదట నువ్వు కొంత విశ్వాసంతో నువ్వు దూకుదాం ట్రై చేసావు, పడిపోయావు. ఈసారి ఇంకొంచెం ఎక్కువ విశ్వాసంతో, ఎక్కువ దేవుని యొక్క మరి ఆ యొక్క పవర్తో, శక్తితో, బలముతో నువ్వేం చేయి, రెండోసారి మరలా దూకడానికి ప్రయత్నం చేయాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంతేగాని నీ యొక్క ప్రయత్నం మాత్రం మానమాకు. ఆ దాటుకొని వెళ్ళాలి అనేటువంటి తాపత్రయం ఏదైతే ఉన్నదో, పట్టుదల ఏదైతే ఉన్నదో, అది మాత్రమే లోంచి పోకూడదు కదండి. అది మన నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా సాతాను పట్టుకొని మనం ఏం చేస్తూ ఉంటాడు, గెల్లా తిప్పేసేసి నరకానికి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంట, మన కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేస్తూ ఉన్నాడు. మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు, నువ్వు పరిగెత్తి తొందరగా దాటు ఈ సమస్యని అని దేవుడే మనం ఏం చేస్తున్నాడు, మన పక్షం నుండి ఆయన మనం నడిపిస్తూ ఉన్నాడు. అయితే మరి అలా ఇంకేమంటున్నాడంట, చూస్తే ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. ఎత్తైన స్థలము అనగా అభివృద్ధికి, గొప్ప స్థాయికి, ఒక ఆశీర్వాదంగా సాదృశ్యంగా ఉన్నది. మనల్ని దేవుడు చేస్తాడు, ఆ జింక కాళ్ళ వల్ల చేసి వేగముగా మనల్ని దేవుడు కొండ శిఖరం మనల్ని ఎక్కించి మనల్ని ఒక గొప్ప ఉన్నత స్థాయిలో మనం ఉంచుతున్నాడు. అంటే అభివృద్ధిలో మనం ఉంచుతున్నాడు. సాధారణంగా మనం కొండ ఎక్కి మనం కింద చూసామనుకోండి, మనకన్నీ ఎలా కనబడతాయి, చిన్న కనబడతాయి. మనం అనుకుంటూ ఉంటాం, అబ్బా నేను ఎంత హైట్లో ఉన్నాను అందరికంటే కూడా అని మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు అర్థం చేస్తాడు, అందరికంటే కూడా నీ అభివృద్ధిని దేవుడు పెంచిపోతూ ఉన్నాడు. నీ యొక్క స్థాయిని, నీ యొక్క మరి ఆ యొక్క ఆర్థిక సమస్యలను దేవుడు తీసివేసి ఏం చేస్తున్నాడు, గొప్ప ఆశీర్వాదంలో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అందరు కింద ఉండేవారు చూసి అనుకుంటూ ఉంటారు, అబ్బా ఎంత స్థాయిలో ఉన్నాడో,
బహుశా దేవుడిని నమ్ముకోవటం వల్లనే యేసుక్రీస్తు ప్రభువారిని ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి నామములో బాప్తిస్మం పొందటం వల్లనే అతను అంత ఎత్తికిపోయాడని చెప్పి అందరూ చూస్తూ ఉంటారు. అలా ఉండాలి. మన పోరాటం ఆపకూడదు, ప్రయత్నం మనం ఆపకూడదు. ప్రతి ఒక్క రోజు కూడా ఏం చేస్తూ ఉంటే మనకి రకరకాల పోరాటాలు వస్తూ ఉంటాయి. ఎందుకు? మన దేవుడిలో ఉన్నాం కాబట్టి కదండి. దేవుడు లేని వాళ్ళకైతే బహుశా అన్ని రాకపోవచ్చు, కానీ దేవుడిలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని మనం ఏం చేయాలి? జయించి ముందుకు మనం వెళ్తూ ఉండాలి. అంతేగాని వెనక్కి మనం అడుగేయకూడదు కదండి. మరి లోతు యొక్క భార్య ఏం చేసింది? వెనక్కి చూసి ఏమైపోయింది? ఒక ఉప్పు స్తంభంలా మారిపోయింది. మనం అలా ఉండకూడదని ముందుకు సాగిపోయేటటువంటి యాత్రికుడులాగా, ప్రయాణికుడులాగా, ఏమంటే ఒక దేవుని యొక్క క్రైస్తవ పోరాడేటటువంటి పోరాటము మనం ఏం చేయాలి? పోరాడాలి. మనం ఒక వారియర్ లాగా దేవుళ్ళలో వెళ్తూ ఉండాలి. యోసేపు మనం చూస్తే ముందంతా కూడా జైల్లో ఉన్నటువంటి ఆయన జైల్లో ఒక చెయ్యని నిందకి అతను జైల్లో పడవేశాడు యోసేపు. కానీ దేవుడు ఏం చేశాడు? దేవుడి ప్లాన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. డైరెక్ట్గా ఏం చేశాడు? జైల్లో ఉన్న ఆయన తీసుకువెళ్ళి రాజుగా చేశాడు. డైరెక్ట్గా చేశాడు. మధ్యలో అక్కడ ఆగల. మధ్యలో మరి ఎమ్మెల్యే పోస్ట్ ఇవ్వలేదు, ఒక సైన్యానికి పోస్ట్ ఇవ్వలేదు, మంత్రి పోస్ట్ ఇవ్వలేదు. డైరెక్ట్గా ఏం చేశాడు? తీసుకువెళ్ళి రాజుగా చేశాడు యోసేపు కదా. ఎంత తొందరగా చేశాడు దేవుడు రాజు. ఏమంటే విశ్వాసం వస్తే కనుక అంతే తొందరగా మనం ఏం చేస్తుంటాం? అభివృద్ధిలోకి వెళ్తూ ఉంటాం కదండి. వెళ్ళని వాళ్ళు, అభివృద్ధిలో రాని వాళ్ళు మీరు బాధపడమాకండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అభివృద్ధిలోకి దేవుడు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనల్ని లేడి కాళ్ళ వలె, మరి జింక కాళ్ళ వలె మన కాళ్ళు చేస్తా అంటూ ఉన్నాడు. పరిగెత్తుతాం మనం. మరి దేవుని యొక్క మాట ఉన్నది. మరి ఆయన కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుకుంటారు. వారు పక్షిరాజు వలె పైకి ఎగురుతారు. పక్షిరాజు వలె పైకి ఎగురుతారు. అలయక సమస్యలకు వారు ఏం చేస్తారంట? పరిగెత్తుతారంట. కలిసిపోవడం అనేది ఉండదు. పోరాడుతూ ఉండటమే. వచ్చిన సమస్యలంటే దాటుకుని వెళ్ళిపోవటమే. దేవుని యొక్క నామంలో, దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క బలము ద్వారా అలా వెళ్ళిపోవటమే. అదే అలాగే చాలా మంది దేవుని యొక్క వాక్యం ఉండే వాళ్ళు, బైబిల్లో ఉండే వాళ్ళు చాలా మంది అలాగే దాటుకొని ఎంతో విజయం పొందుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుడు ఉంటారా, మరి ఉదాహరణగా చెప్తాను. గొప్ప స్థాయి కంటే మీరు ఒక స్థాయిలో ఉన్నారు, మీకు యజమానుడు ఒక ఆయన ఉన్నాడు. సడన్ గా దేవుని యొక్క ఆశీర్వాదం వలన మీరేం చేశారు? మీ యజమాని కంటే గొప్ప స్థాయికి మీరు వెళ్ళిపోయారు. అదండి, మీ యజమాని కంటే మొదట మీ యజమాని కంటే కొంచెం చిన్న స్థాయిలో మీరు ఉన్నారు. కానీ దేవుడు ప్రమోషన్ ఇచ్చాడు, దేవుడు ఆశీర్వాదించాడు. అప్పుడు ఏం చేస్తావు? ఈ యజమాని ఏదైతే ఉన్నారో అతని కంటే గొప్పగా నువ్వేం చేస్తావు? ఎదిగి పైకి వెళ్తున్నావు. గొప్ప గొప్ప స్థాయికి దేవుడు ఎదిగిపో చేయబోతున్నావు. ఈ రోజున మీరు చేయవలసింది ఏంటంటే, ఇదే 18వ అధ్యాయము అంటే ఈ కీర్తనలు 18వ అధ్యాయం మొదట్లో మనం చూస్తే, యెహోవా నా బలము, నేను ప్రేమిస్తున్నాను, నా శైలము, నా కోట, నన్ను రక్షించేవాడు, అంటే నన్ను ఆశ్రయించి నా దుర్గము అని దావీదు ఇక్కడ మనం చూస్తే ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే నీ బలం ఎవరు అవ్వాలి? దేవుడు అవ్వాలి. నీ శైలం ఎవరు అవ్వాలి? దేవుడు అవ్వాలి. నీ కన్ని దేవుడే అవ్వాలి. అంటే నువ్వు చూసే చూపు అంతా కూడా దేవుడే నీకు ఉండాలన్నమాట. నీ బలం అంతా కూడా దేవుడిలో ఉండాలి. దేవుడు మన పక్షం ఉంటే మనకు విరోధం ఎవరు ఉన్నారు చెప్పండి? దేవుని వాక్యం చదివిస్తున్నది. కాబట్టి ప్రార్థనకుంటారా, మీరు ఎత్తైన స్థలంలోకి వెళ్ళాలంటే ఈ ప్రార్థన చాలా బలంగా ఉండాలి. అంటే చాలా బలంతో ఉండాలన్నమాట. మీ యొక్క కాళ్ళు జింక కాళ్ళ వల్లే అలయక పరిగెత్తాలంటే కనుక, సమస్యలను దాటుకొని వెళ్ళాలంటే కనుక మీ ప్రార్థనలో బలం ఉండాలి, మీ ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. కాబట్టి విశ్వాసంతో చేసిన ప్రతి ఒక్కళ్ళు, ఆయన కొరకు ఎదురు చూసిన ప్రతి ఒక్కళ్ళు నూతన బలం పొందుకొని వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్తారని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నారు. దేవుని యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్.